Okay, dear student, now we are going to see question number 3. 1B la manamu 4 marks మాట్లాడుకుంటున్నాము. 4 marks la 12th question la 3rd question చూస్తున్నాం. When the axes are rotated through an angle of 45, the transformed equation of the curve is 17x square minus 16xy plus 17y square equal to 225. Find the original equation of the curve. Okay na? సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ అంటే ఈ ప్రాబ్లం ఈ క్వశ్చన్ నెంబర్ 2లో రెండు వస్తాయి. షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ ఒకటి వస్తుంది, యాక్సిస్ ఆర్ రొటేటెడ్ వస్తుంది. ఓకేనా, ఇది రెండో టైప్. ఇంతకుముందు చూసిన ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫస్ట్ టైప్. ఓకేనా, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? ఓకేనా, సో వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 45, ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఈస్ అంటే ఇచ్చిన ఇది ఏంటిది అంటే ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మారిన ఈక్వేషన్. ఇది ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మారిన ఈక్వేషన్. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇచ్చింది ట్రాన్స్ఫార్మ్డ్, ఒరిజినల్ ఫైండ్ చేయమంటున్నాడు. ఇచ్చింది ట్రాన్స్ఫార్మ్డ్, ఒరిజినల్ ఫైండ్ చేయమంటున్నాడు. ఓకేనా, మరి ఎలా ఫైండ్ చేస్తారు సార్ ఈ యాక్సిస్ ఆర్ రొటేట్ అన్నప్పుడు? ఓకేనా, చూడండి ఇక్కడ గివెన్ యాంగిల్ ఎంత ఇచ్చారు మనకు? 45 degrees, రైట్? నౌ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిదమ్మా? ఇది ట్రాన్స్ఫార్మ్డ్. ఇది ఇచ్చింది ఏంటిది? ట్రాన్స్ఫార్మ్డ్. ఫైండ్ చేయమన్నది ఒరిజినల్. సో అందుకనే ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మ్డ్ మనం క్యాపిటల్ X క్యాపిటల్ Y రాసుకోవాలి. ఓకేనా, సో 17 స్మాల్ x స్క్వేర్ ఏం రాస్తాం? 17 క్యాపిటల్ X స్క్వేర్. మైనస్ 16xy ఏం రాస్తాం? మైనస్ 16 క్యాపిటల్ XY. 17y స్క్వేర్ నేను రాస్తాం 17 క్యాపిటల్ Y స్క్వేర్ 225. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒరిజినల్ ఫైండ్ చేయమంటున్నాడు. అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఇచ్చి ఒరిజినల్ అంటే స్మాల్ x స్మాల్ y కావాలి మనకు. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్యాపిటల్ Xని స్మాల్ xగా మార్చుకోవాలి, క్యాపిటల్ Yని స్మాల్ yలా మార్చుకోవాలి. ఎలా మారుస్తారు సార్? ఈ టేబుల్ ద్వారా మీకు గుర్తుందో లేదో ఈ టేబుల్ ఒకసారి మళ్ళీ గీస్తున్నాయి. టేబుల్ చూడండి, ఇక్కడ చూడండి, స్మాల్ x స్మాల్ y, క్యాపిటల్ X క్యాపిటల్ Y. ఓకేనా, ఇటు సైడ్ స్మాల్ x స్మాల్ y, క్యాపిటల్ X క్యాపిటల్ Y. ఓకే, ఇక్కడ ఏం రాస్తాం సార్? కాస్ థీటా. సేమ్ దీనికి ఇట్లా డయాగోనల్గా కాస్ థీటా. ఓకేనా, ఇక్కడ మనం మైనస్ సైన్ థీటా రాయాలి, డయాగోనల్గా సైన్ థీటా. ఇక్కడ ఓన్లీ ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకేనా, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ మైనస్. ఈ టేబుల్ మీకు గుర్తుంటే ఈ టేబుల్ ఒక యూజ్ ఏందమ్మా అంటే స్మాల్ ఎక్స్ని క్యాపిటల్ Xగా మార్చుకోవడం, క్యాపిటల్ Xని స్మాల్ ఎక్స్గా మార్చుకోవడం అట్లా. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఇచ్చిండు. ఏం ఫైండ్ చేయమంటున్నాడు? ఒరిజినల్. ఏం ఫైండ్ చేయమంటున్నాడు? ఒరిజినల్ ఫైండ్ చేయమంటున్నాడు. ఒరిజినల్ అంటే మనము క్యాపిటల్ Xని స్మాల్ ఎక్స్గా మార్చుకోవాలన్నమాట. ఓకేనా, క్యాపిటల్ Xని స్మాల్ ఎక్స్గా మార్చుకోవాలి, అలానే క్యాపిటల్ Yని స్మాల్ వైలా మార్చుకోవాలి. ఎలా మారుస్తారు సార్ అంటే ఫార్ములా చూడండి. అంటే క్యాపిటల్ X ఈక్వల్ టు ఫార్ములా చూడండి అమ్మా. క్యాపిటల్ X ఎలా చూడాలి సార్ అంటే ఇది మూసేయాలి. క్యాపిటల్ X చూడగా ఇది మూసేయాలి. ఇప్పుడు క్యాపిటల్ X ఏం రాయచ్చట? క్యాపిటల్ Xని ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. చూడండి, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. క్యాపిటల్ X ఈక్వల్ టు ఎక్స్ కాస్, ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. అది క్యాపిటల్ X ఒక ఫార్ములా అమ్మ. క్యాపిటల్ Xని స్మాల్లో మార్చుకోవాలంటే ఇది ఫార్ములా, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. ఓకేనా, రైట్. ఓకే, చూడండి ఇక్కడ క్యాపిటల్ X ఈక్వల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. మరి కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది? 45. అంటే ఎక్స్ కాస్ 45 ప్లస్ వై సైన్ 45. మనకు తెలుసు కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2. కాస్ 45 వాల్యూ ఎంతమ్మా? 1/√2. సో ఎక్స్ ఇంటూ 1/√2 x/√2. అలానే సైన్ 45 కూడా 1/√2నే. సో y ఇంటూ 1/√2 y/√2. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాపిటల్ Xని ఎలా మార్చుకున్నాం? స్మాల్ x స్మాల్ y ఎలా. క్యాపిటల్ Xని స్మాల్ x స్మాల్ y ఎలా. అదేవిధంగా ఇక్కడ చూడండి, √2 సేమ్ డినామినేటర్ కాబట్టి ఏం రాయొచ్చు దీన్ని? x ప్లస్ y/√2. సో క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y/√2. ఓకేనా, రైట్. ఇది క్యాపిటల్ Xని మనం స్మాల్లో మార్చుకోవడం. అలానే ఇప్పుడు క్యాపిటల్ Yని కూడా మార్చాలి. క్యాపిటల్ Yని మార్చాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు క్యాపిటల్ Xని మూసేస్తాం. మూస్తే ఏం వస్తుంది చూడండి, ఇక్కడ క్యాపిటల్ Yని ఏం రాయచ్చట? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ సైన్ థీటా, ఈ రెండు మల్టిప్లై చేయాలి, మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా, మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. క్యాపిటల్ Y ఈక్వల్ ఏంటమ్మా? మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. క్యాపిటల్ Y ఈక్వల్ ఏంటిది? మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఓకేనా, సో సైన్ థీటా వాల్యూ 45 ఇచ్చారు కాబట్టి మైనస్ ఎక్స్ సైన్ 45 వై కాస్ 45, మైనస్ ఎక్స్ సైన్ 45 వై కాస్ 5. సైన్ 45 వాల్యూ 1/√2, కాస్ 45 వాల్యూ కూడా 1/√2. సో ఏమొస్తుంది మనకు? ఓకే, ఏమొస్తుంది? సో మైనస్ x/√2 ప్లస్ y/√2 వస్తుంది. మైనస్ x/√2 ప్లస్ y/√2 వస్తుంది. మళ్ళీ √2 ఎల్సిఎం కాబట్టి ఏం రావచ్చు? ఇక్కడ ఇది నెగిటివ్ కాబట్టి మనం ఇక్కడ రాస్తున్నాం, పాజిటివ్ కాబట్టి ఫస్ట్ రాస్తున్నాం. సో y మైనస్ x/√2. సో క్యాపిటల్ Y ఈక్వల్ ఎంత? y మైనస్ x/√2. క్యాపిటల్ X ఎంత వచ్చింది మనకు? x ప్లస్ y/√2. ఓకేనా, అంటే
ఎక్కడైతే క్యాపిటల్ ఎక్స్ ఉందో దీంతో సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్కడైతే క్యాపిటల్ వై ఉందో దీంతో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్పుడు ఎలా ఈక్వేషన్లో మన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏం రాసుకున్నాం మనం, 17x² - 16xy + 17y² = 25 కదా. సో క్యాపిటల్ ఎక్స్లో అది చేంజ్ చేయాలి, క్యాపిటల్ వైలో అది చేంజ్ చేయాలి. చూడండి ఇక్కడ 17 ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ బదులు ఏం రాయాలి మనం, క్యాపిటల్ ఎక్స్ బదులు x + y/√2 రాస్తున్నాం. అందుకే చూడండి ఇక్కడ x + y/√2. యాక్చువల్లీ ఇక్కడ ఏమి చూడండి 17x² - 16xy + ఓకే 17y² = 0. ఇది కదా ఇచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 25. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, x + y/√2² -16. క్యాపిటల్ ఎక్స్ అంటే x + y/√2, క్యాపిటల్ వై అంటే y - x/√2. అలానే 17y², 17 × y - x/√2² = 25. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. వెరీ వెరీ ఈజీ సింప్లిఫికేషన్, మీకు ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి 17 x + y² అంటే a + b² ఫార్ములా ఏంటిది, a² + 2ab + b² కదా. సో x² + 2xy + y². ఓకేనా. నెక్స్ట్ -16. ఈ రెండు ఎలా ఉన్నాయి, x + y × y - x. ఓకేనా. x + y × y - x ఎలా ఉన్నాయి, a + b × a - b కదా. a + b × a - b అంటే ఏమొస్తుంది మనకు, a² - b². అంటే ఏదైతే పాజిటివ్ ఉంటుందో అది ఫస్ట్ వస్తుంది, ఒకటి నెగిటివ్ పాజిటివ్ ఉంది కాబట్టి అది నెక్స్ట్ వస్తుంది. y² - x². ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు y² - x² వస్తుంది. ఓకేనా. అలానే 17 ఆఫ్, ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, √2 ఒక స్క్వేర్ ఏమవుతుందమ్మా 2 అవుతుంది. ఓకేనా. √2 × √2 ఏమవుతుంది, 2 అవుతుంది. అలానే ఇది ఏమవుతుంది, y - x². y - x² ఏంటిదమ్మా, y² + x² - 2xy. ఓకేనా. a - b² ఫార్ములా, a - b². √2 ఒక స్క్వేర్ 2 ఈజ్ ఈక్వల్ టు 25. రైట్. సో ఇక్కడ అన్నీ కూడా చూడండి, అన్ని డినామినేటర్లు సేమే కదా. అప్పుడు మనం న్యూమరేటర్లు అన్నింటినీ యాడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 17x², 17 × 2 = 34xy, 17 × 5 = 17y², -16 × y², -16y², -16 × -x² + 16x² -into -plus, 17 × x², 17x², 17 × -2xy, -34xy, 17 × y², 17y² కదా. రైట్. చూడండి ఇక్కడ ఈ 17x², 17x², 34x, సారీ x² అయ్యా 17 34. రైట్. ఓకే 17 34 + 16 ఏమవుతుందమ్మా 50x². 17y² - 16y² y² కదా. మళ్ళీ y² + 17y² 18y² అవుతుంది. రైట్. ప్లస్ 34xy - 34xy క్యాన్సల్. ఈ 2 ఏదైతే ఉందో ఇది ఇక్కడ మనం రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం. 2 × 225 450, 225 2 = 450. ఈ 2 ఇటు పంపించేస్తున్నాం. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు 2 టేబుల్లో పోతున్నాయి చూడండి. 225 2 9 2 225 అన్ని 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఒరిజినల్ ఈక్వేషన్. ఓకే.